ఒక్కసారి పవర్ ఇచ్చి చూడుర్రి అని సారు 10 ఏళ్ళు పోరాటం చేసిండు, అనుకున్నది సాధించిండు. అందుకే ఇప్పుడు రికాం లేకుండా పనిచేస్తున్నాడు. జనసేన నిరువడి చిన్నగా లేదు పొర్రి, మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తుండు, ప్రశ్నలతోని చెమటలు పట్టిస్తున్నాడు. ఎంత బిజీ ఉన్నా సారు దేవుళ్ళని మాత్రం అస్సలు యాది మరుస్తలేడు. సందు దొరికితే చాలు మొక్కులు తీర్చుకుంటున్నాడు, పబ్బతి పడుతున్నాడు. పవర్ స్టార్ చేతికి పవర్ వస్తే ఎట్లుంటుందో చూపిస్తున్నాడు ఇప్పుడు సారు. తాను మంత్రిగిరి చేస్తున్న శాఖల మీద పట్టు కొరకు పట్టు పట్టినట్టే పని చేస్తున్నాడు. మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ఆఫీసర్లకే సల్ల చెమటలు పట్టిస్తున్నాడట. సీట్ల కూకున్నప్పటి సంది సారు రికాం లేకుండా పనిచేస్తాడు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు నీళ్ల సప్లై ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి ఎన్ని పైసలు ఖర్చు చేసిండ్రు, ఏమేం పనులు చేసిండ్రు అని ఇన్నొద్దుల సంది ఏమేం నడిచిందో మొత్తం వ్యవహారం అంతా అడిగి తెలుసుకున్నాడట. అడవి భూములు ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా పెట్టిండ్రు, రూల్స్ పక్కకు పెట్టి ప్రకృతిని దోసుక తిన్నోళ్ళు నాశనం చేసిన వాళ్ళ లిస్టు తయారు చేయాలని చెప్పిండట. అంతేకాదు వెనక ముంగట ఏం చూసేది లేదు, అసోంటోళ్ళు ఉంటే బయటికి గుంజుని రాన్నట్టే చెప్పిండట. ఓ దిక్కు ఆఫీసర్లతోని మీటింగులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకునే కార్యం చేస్తున్నాడు సారు. ఇప్పటికే వారాయి దీక్ష బట్టి నిష్ఠతోని పూజలు చేస్తున్న సారు శనివారం నాడు కొండగట్ట అంజన్న దర్శనానికి బండ్లు కట్టే ఎగురం చేసిండు. పవన్ సారుకు అంజన్ననే ఆరాధ్య దైవం అట. పొద్దుగాల 7కే ఇంట్లోకెళ్ళి బయలుదేరి 11 కొట్టంగా కొండగట్టుకు చేరుకుంటారట. ఆకు పూజ, సింధూరం పూజ, మరిగా ఏమేం పూజలు పెట్టుకున్నారో తెలియదు గాని మొత్తం గంటన్నరకు ఎక్కువనే పూజలు చేస్తారట. అప్పట్లో ఎలక్షన్ల ముంగట వారాయి బండికి పూజలు చేయనికే కూడా జనసేనాని కొండగట్టుకు పోయిండు. ఇప్పుడు ఎలక్షన్లలో గెలిచి ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యి అధికారం చేతులు పట్టుకొని అంజన్న దర్శనానికి పోతున్నాడు సారు. అందుకే అభిమానులు మస్తు సంబరపడతారట.